అందరికీ నమస్కారం. మిత్రులారా, గాల్ బ్లాడర్ స్టోన్స్, కొలెలిథియాసిస్ అంటారు దాన్ని. వచ్చాయా? కనిపించాయా? చాలా మందికి రెగ్యులర్‌గా ఏం సింప్టమ్స్ ఉండవు. ఎప్పుడన్నా ఈ అల్ట్రాసౌండ్ స్కాన్ చేసినప్పుడు కనిపిస్తాయి. అందులో ఎప్పుడన్నా సరే ఈ గ్యాస్ ప్రాబ్లమ్ ఫార్మ్ అయినప్పుడు పొట్ట నొప్పి వస్తుంది. వచ్చినప్పుడు దానికి ఏదైనా డౌట్‌ఫుల్‌గా వచ్చి టెస్ట్ చేయిస్తే దాంట్లో ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ కనిపిస్తాయి. గాల్ బ్లాడర్ స్టోన్స్ రాగానే మీకొచ్చే అడ్వైస్ ఏందో తెలుసు కదా? తీసేయి. గాల్ బ్లాడర్‌ని తీసేయి. గాల్ బ్లాడర్‌లో స్టోన్ ఉంటే స్టోన్ తీయాలి కదా! గాల్ బ్లాడర్‌ని తీసేయడం ఏంటి? తీయలేరు కాబట్టి గాల్ బ్లాడర్‌లో ఉన్న స్టోన్‌ని తీసేయలేరు కాబట్టి ఇప్పుడు కిడ్నీ స్టోన్ అనుకోండి, స్టోన్ తీసేయొచ్చు. పగలగొట్టేయొచ్చు. ఆ లిథోట్రిప్సీ అని చెప్పి ఆ మెథడ్స్ ఉంటాయి. చేయొచ్చు. కానీ గాల్ బ్లాడర్‌లో ఉన్న స్టోన్ తీయడానికి రాదు. అందుకని ఏకంగా గాల్ బ్లాడర్‌నే తీసేయి. ఇంట్లో ఎలకలున్నాయంట. ఇంట్లో ఎలకలుంటే ఎలకలను తరవడం చేతకాక ఇంటిని తగలబెట్టాడంట. లేకపోతే ఇల్లుని ఖాళీ చేయమని చెప్పాడంట. అదుంది. ఇది తెలివైనోళ్ళ లక్షణమేనా? అట్టటోళ్ళే తయారవుతున్నారులే ఇప్పుడు. ఇంటిని ఖాళీ చేసి పోతా ఉన్నాడు. ఎక్కడ పోతే అక్కడ ఎలకలు వస్తూనే ఉంటాయి. అసలు దాని రూట్ కాజ్ అనేది ఓకే. దాన్ని పక్కన పెడదాం. ఎందుకు ఫామ్ అయింది దానికి చాలా కారణాలు ఉంటాయి. గాల్ బ్లాడర్‌లో ఉన్న స్టోన్స్‌ని క్లియర్ చేయొచ్చా అంటే లేదు, అది ప్రపంచంలో జరగదు ఎక్కడని చెప్పి మాట్లాడుతుంటారు. మేం చేస్తాం. మన సంజీవినిలో నీకు గాల్ బ్లాడర్ స్టోన్ ఎక్కువైపోయింది తీయాల్సింది అని చెప్పి 14, 16, 20 ఉన్నటువంటి స్టోన్స్ కూడా గాల్ బ్లాడర్‌లోంచి పడిపోయాయి. అద్భుతంగా ఉంటుంది. ఓపిక ఉండాలి. గాల్ బ్లాడర్‌లో స్టోన్ రావడానికి కనీసం 8-10 సంవత్సరాలు ఇర్రెగ్యులర్ లైఫ్ స్టైల్, దాని కారణాలు ఏదైనా సరే అంత టైం పడుతుంది మీకు రావడానికి. అది పోవడానికి టైం ఇవ్వరా? ఇలా చిటికేస్తే ఎలా పోద్దండి? తూతు మంత్రాలు ఏమైనా చదవడానికి కాదు కదా! ఓపిక ఉండాలి. దానికి యాపిల్ డైట్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. మన సంజీవనిలో యాపిల్ డైట్ చేయిస్తాం 10 డేస్. ఆ యాపిల్స్ మీదే ఉంటారు. దాన్ని చేయడంలో మ్యాలిక్ యాసిడ్ ఉంటుంది దాంట్లో ఎక్కువ. రెడ్ యాపిల్, గ్రీన్ యాపిల్ కాదు. ఆ మ్యాలిక్ యాసిడ్ అనేది మీకు ఆ ఇన్ఫ్లమేషన్ లెవెల్స్‌ని తగ్గిస్తుంది మీ గాల్ బ్లాడర్‌లో. తర్వాత 6th డే వచ్చి ఎప్సమ్ సాల్ట్, ఆలివ్ ఆయిల్ ఇది ఇస్తారు. దీన్ని ఇవ్వడం వల్ల ఆ గాల్ బ్లాడర్ అవుట్లెట్ ఏదైతే ఉంటుందో అది ఓపెన్ అవుతుంది, లూజ్ అవుతుంది. అలాగే ఈ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో అవి స్మూత్ అయిపోతాయి. స్మూత్ అయిపోయి జారి పడిపోతాయి. ఆ కామన్ బైల్ డక్ట్ ద్వారా మీకు ఇంటెస్టైన్‌లోకి వెళ్ళిపోతాయి, పొట్టలో కాదు. ఇది చేస్తే జాగ్రత్తగా గమనించండి. మీకు ఇలా వదిలేస్తే ఆ గాల్ బ్లాడర్ స్టోన్ కాస్త వచ్చి మీకు ఆ ట్యూబ్‌లో ఇరుక్కుంటుంది. లేకపోతే అది ఇలా కిందకొచ్చి ఇలా వచ్చి మళ్ళీ పైకెళ్ళొద్దనమాట. పైకెళ్ళి ప్యాంక్రియాస్‌లోకి వెళ్ళొద్దు. అందుకని ప్యాంక్రియాటిక్ కామన్ బైల్ డక్ట్ ఉంటుంది కదా! అది కిందకొచ్చి పైకెళ్ళుద్ది. దానికి రెక్కలుంటాయి. అందుకని అది ఎగిరి పైకి పోద్ది. అందుకని ఇమ్మీడియేట్‌గా నువ్వు కోయించేసుకో. 2 ఉన్నా, 3 ఉన్నా డేంజర్. ఇమ్మీడియేట్ డేంజర్. ఇది సలహా ఇచ్చేది బయట. అది కోసేయాలి. కత్తులు పెట్టుకొని కూర్చొని ఉంటారాడ. నీ ప్రాబ్లమ్ ఏదైనా వస్తే కోసేయి. ఇది ఉందంటే ఏసేయి, తీసేయి. ఇదే పని. కోసేయి, ఏసేయి, తీసేయి మీదే ఉన్నాం మనం. గాల్ బ్లాడర్ స్టోన్ అక్కడి నుంచి వచ్చి కిందకి మళ్ళీ పైకి ఎట్టబోద్దండి? అంటే వాళ్ళే చెప్తున్నారు కదా! గాల్ బ్లాడర్ స్టోన్ వచ్చి ఇరుక్కుంటదనే చెప్తున్నారు. అంటే బయటకు వస్తదనే కదా అర్థం. లాజిక్ కదా! గాల్ బ్లాడర్ స్టోన్‌ని ఎటువంటి సర్జరీ లేకుండా 100% క్లియర్ చేసుకోవచ్చు. మీకు ఎవరైనా చెప్పారా? చేసి మీకు సర్జరీ చేయాల్సిందే, దీనికి ఇంకో మార్గం లేదని చెప్పారా? మీరు కామ్‌గా ఇంటికి రండి. నాకు ఇన్సూరెన్స్ లేదు, నా దగ్గర డబ్బులు లేవు, డబ్బులు అరేంజ్ చేసుకొని వస్తానని చెప్పండి. ఇన్సూరెన్స్ ఉందంటే లాగేస్తారు అక్కడే. డబ్బులు వచ్చేస్తాయి కదా! వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత మీ సంజీవనికి రండి. నేను చేయిస్తా ఇక్కడ. మీకు యాపిల్ డైట్ మేము చేయిస్తాం ఇక్కడ. దాన్ని నేర్పిస్తాం. కొన్నిసార్లు గ్యాస్ ప్రాబ్లమ్ రావడము, కాస్త బ్లోటింగ్ రావడము, పెయిన్ రావడము, కాస్త కొంచెం లూజ్ మోషన్స్ కావడం ఇటువంటివి జరుగుతాయి. వాళ్ళ బాడీ తీరును బట్టి. అందుకే యాపిల్ డైట్ చేయాలంటే ఇంట్లో కాదు, ఒకసారి ఫస్ట్ టైం మా దగ్గర చేయండి అని చెప్పి సజెస్ట్ చేస్తూ ఉంటాం. అందుకే మా అబ్జర్వేషన్ చేసినప్పుడు ఏమవుద్దంటే, ఇప్పుడు సపోజ్ మీరు యాపిల్ డైట్ ఇంట్లో చేస్తున్నారు అనుకోండి. చేసేటప్పుడు కడుపులో ఏదైనా మంట పుట్టి గ్యాస్ లాగా వచ్చేసి నొప్పి వచ్చి మీ డాక్టర్ దగ్గర పోతే నేను చెప్పలేదా నీకు? ఒకసారి ప్రాబ్లమ్ వస్తుంది కదా అని చెప్పినాను కదా అని చెప్పి సంతకం పెట్టేసుకొని కోసేస్తాడు. అది కాదు. అది ఏదో మా అబ్జర్వేషన్ చేస్తే ఎందుకు వచ్చిందో మేము చూస్తాం కదా! దాన్ని ఎలా కరెక్ట్ చేయాలి? ఇప్పుడు సపోజ్ గ్యాస్ ప్రాబ్లమ్ అయితే దానికో చిట్కా ఉంటుంది. లూజ్ మోషన్స్ అయితే దానికో చిట్కా ఉంటుంది. వామిటింగ్స్ వస్తే చిట్కా ఉంటుంది. యూజువల్‌గా రావు. ఎటువంటి కాంప్లికేషన్స్ రావు. ఒక 1%, 2% వాళ్ళకే. అది కూడా రాకుండా ముందే అసెస్ చేస్తాం వాళ్ళ బాడీ. వీళ్ళు చేయొచ్చా? చేయకూడదా? అనేది అసెస్ చేస్తాం. దాని ప్రకారం మనం చేయిస్తాం కాబట్టి ఆ చిట్కాలు ఏదైతే ఉన్నా అవి నేర్చుకుంటే, ఎందుకంటే పెద్ద సైజు ఉందనుకోండి అది ఒకటేసారి పడిపోదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చేయగానే ఆ 7th డే వచ్చి స్లడ్జ్ పడిపోతుంది. గాల్ బ్లాడర్ స్లడ్జ్ పడిపోతుంది. స్లడ్జ్ అంటే రా మెటీరియల్. దాని నుంచే ఉండేటువంటి ఆ స్టోన్ అనేది పెద్దగా అవుతూ ఉంటుంది. స్లడ్జ్ ఎప్పుడైతే పడిపోతుందో స్టోన్ పెరగదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సేఫ్ జోన్‌లో ఉంటారు.
అలాగే పెద్ద సైజు, ఎందుకంటే అవుట్లెట్ అనేది కాస్త 3 to 4 mm ఉంటుంది బయటకు వచ్చేది. అందుకని దాంట్లో పెద్దది రాలేదు కదా! ఎంత ఉబ్బినా మనము 6 ఇచ్చేటువంటి పదార్థాలతో అది ఎంత ఓపెన్ అయినా కానీ 5, 6 కన్నా ఎక్కువ ఓపెన్ కాదు. దాంట్లో 10 mm, 11 mm పడదు కదా! అందుకని ఈ యాపిల్ డైట్‌ని నెలకు ఒకసారి చేసుకోవాలి. చేసుకుంటూ ఉంటే ఆ పెద్దగా ఉన్నటువంటి స్టోన్స్ పగిలిపోవడం కానీ, లేకపోతే మెల్లగా కరుగుతూ వచ్చి అవుట్లెట్ నుంచి పడిపోవడం జరగాలి. మొత్తానికి పడిపోవాలి. ఆ పడిపోయేదాకా మీరు యాపిల్ డైట్ చేసుకోవాలి. మేబీ 3 నెలలు, సైజు పెద్దది ఉందనుకోండి 5, 6 నెలలు కూడా పట్టొచ్చు. ప్రతి నెల చేయాలి. ప్రతి నెల 6 రోజులు చేసుకోవాలి. ఇది చేసుకుంటే మీకు ఎక్స్ట్రా బెనిఫిట్. డైజెస్టివ్ ప్రాబ్లమ్స్‌కి పనిచేస్తుంది. ప్లస్ వెయిట్ లాస్ ఉంటుంది. దానికి తోడు మీ షుగర్ లెవెల్స్ ఉంటే అవి తగ్గుతాయి. అలాగే గాల్ బ్లాడర్ క్లీన్ అవుతుంది. లివర్ క్లీన్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని చేయడం వల్ల. మీ బాడీలో ఫాస్ఫోలిపిడ్ మెటబాలిజం అనేది యాక్టివేట్ అవుతుంది. ఇన్ఫ్లమేషన్ ఉంటే కరెక్ట్ అవుతుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఉంటే కూడా కరెక్ట్ అవుతుంది. ఇవి ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయి. ఇవి చేయడం వల్ల మీ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. మెల్లగా గాల్ బ్లాడర్ స్టోన్స్ పడిపోయే లోపల ఒక 4, 5 నెలలు మీరు కానీ చేస్తే కనీసం 10 కిలోల వెయిట్ తగ్గిపోతారు. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళైతే. వాళ్ళకి వెయిట్ తగ్గితే ఆటోమేటిక్గా దానివల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి కదా! అందుకని మీకు గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయి, సర్జరీ చేయాలంటే ముందు వచ్చేసేయండి. రండి మన స్వినీ యాపిల్ డైట్ ప్రోగ్రామ్ చేయండి. మీ గాల్ బ్లాడర్ స్టోన్స్ పడిపోతాయి. ఎవరైతే మీకు సజెస్ట్ చేశారో వాళ్ళ దగ్గరికి మళ్ళీ వెళ్ళి చూపించుకోండి. పడిపోయిన తర్వాత వాళ్ళే చూసి చెప్తారు, అలే విచిత్రంగా ఉందని. చాలా చూసాం మేము పేషెంట్ చూసి బాగుందండి, మేము అసలు నమ్మలేదు అని పెద్ద పెద్ద డాక్టర్లే చెప్పారు. అంత అద్భుతంగా పనిచేస్తుంది యాపిల్ డైట్. కాబట్టి మిత్రులారా, గాల్ బ్లాడర్ ఒకటే ఉంటుంది, పీకించుకోవద్దు. కిడ్నీ ఒకటి పీకితే ఇంకోటి ఉంటుంది, గాల్ బ్లాడర్ అయితే ఒకటే ఉంటుంది. దాంతోనే ఉండాలి. ఓకేనా? చేస్తారు కదా? మరోసారి మరో వీడియోతో మనం తెలుసుకుందాం. నమస్తే.